మేము మాట్లాడిన తర్వాత చాలా ఇంపార్టెంట్ సెషన్ ఉంది, ఎవరు వెళ్ళొద్దు. సార్ టీచింగ్ ఇస్తారు మనకు. సార్ ఎట్లయితే సంపాదన చేశారో ఆ సంపాదన గురించి టీచింగ్, అంటే ఆయన ఎలా సంపాదించారో ఆ టీచింగ్ ఉంటుంది మేము మాట్లాడిన తర్వాత. కాబట్టి ఎవరు వెళ్ళకండి, వెళ్ళే వాళ్ళు ఆల్రెడీ ఒక అరగంటలో చాలా వండర్ఫుల్ సెషన్ ఉంటుంది. సో దాంతోపాటు నాకు చాలా సంతోషంగా ఉంది. మా మేడం చెప్పినని నేను ఇట్లా అంటూ నా బంగారం మర్చిపోయినవి అదే కోట్లో చెప్తున్నాను. సో హ్యాపీగా ఉంది లైఫ్. ఇంకా ఎందుకంటే ఎస్సీలో రాకముందు మొత్తం జీవితం అంతా ప్రెషర్ ఉంటుండే, చిట్టి కట్టాలి, ఇల్లు కట్టాలి, పిల్లల ఫీజులు కట్టాలి అని చెప్పేసి ఇక్కడ కొంచెం ప్రెషర్ తీసుకొని పనిచేసినాము, ఇంత మంచి లైఫ్ వచ్చింది. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను ఒక మాట చెప్తాను, మనకి ఇంబాగా పలికే అవకాశం ఎంతమంది ఉన్నారు? ఆల్మోస్ట్ అందరం విన్నాము. సో ఆ సిటీలో ఒక మాట ఉంటుంది, మీ పుణ్యఫలం ఇంకా రాలేదు, మనకు కష్టపడండి పుణ్యఫలం ఉంటుందా. కానీ నా మనసులో ఏముంటుందంటే, పుణ్యఫలం రాకపోతే నేను వెస్టీజ్ ఎందుకున్నా, ఇంత మంచి వ్యక్తులతో ఎందుకున్నాను అనిపిస్తున్నాను. ఒకవేళ పుణ్యఫలం రాకపోతే నేను ఎన్నో ఉండాలి, వేరే వ్యక్తులతో ఉండాలి, ఎక్కడో ఉండాలి. కానీ వెస్టీజ్ ఉన్నట్టే పుణ్యఫలం స్టార్ట్ అయింది. కష్టపడి పనిచేస్తా 6 నెలల్లో 1,00,000 కొట్టి చూపిస్తా అని కష్టపడితే సాధించవచ్చు అనిపిస్తుంది. జస్ట్ 6 నెలల్లో కొట్టొచ్చు 1,00,000 రూపాయలు, 3 లక్షలు కూడా కొట్టొచ్చు 1 ఇయర్లో. కష్టం ఇంకా నాకు పుణ్యం రాలేదా అని చెప్పి నాకు ఏమనిపిస్తుంది, బిర్యానీ మూమెంట్ పెట్టుకొని ఎవరు తీసుకొచ్చి చేస్తే వెంటనే నేను తింటే నాకు ఇంకా పుణ్యం ఫలం రాలేదన్నట్టు అనిపిస్తుంది, పుణ్యం రాలేదని అనిపిస్తుంది. అట్లా కాదు, గట్టిగా ఆలోచించండి. కష్టపడితే ఇక్కడ అన్ని సాధ్యం. ఎందుకంటే నేను 7th క్లాస్ చదివి మా మేడం చెప్తుంటే 2-3 కోట్లు సంపాదించిన 6 ఏళ్ళ అంటే నేనే అనిపిస్తుంది. నాకు మనసులో అనిపిస్తుంది నేనే 7th క్లాస్ ఇక్కడ అని చెప్పాలనిపిస్తుంది. సో అంత మంచి అవకాశం మీకు కూడా ఉంది. ఆఫ్టర్ ఆల్ క్యాబ్ డ్రైవర్ 7th క్లాస్ చదివి హైదరాబాద్లో ఎక్కడో రోడ్ల మీద పడుతున్న వ్యక్తి రోజు స్టేజ్కి వెళ్ళి వెస్టింగ్ సేమ్ అవకాశం మీకు ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.